ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేద ప్రజల సొంతింటి కళ నెరవేరుతుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తోంకుంట నరసారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు దళారుల వెంట తిరుగుతూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులను జమ చేస్తుందని వారు చెప్పారు. సిద్దిపేట జిల్లా కొడపాక మండలం రాంపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన లబ్ధిదారులు అనిత యాదగిరికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు పూర్తి కావడంతో గృహప్రవేశ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసరి లింగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ తరఫున చిట్టి దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో ఇంటి నిర్మాణం, బిల్లులు మంజూరు తదితర అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు అనితా యాదగిరి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సొంత ఇళ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఎవరూ సాయం చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు లభించడం ఆనందంగా ఉందని చెప్పారు. రాంపల్లి గ్రామంలో అనిత వాళ్ళ గృహప్రవేశం జరిగింది. వీళ్లకు పేదోళ్ళని ప్రభుత్వం గుర్తించి ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నందుకు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ అయింది. వాళ్ళకి బిల్స్ కూడా అన్ని కరెక్ట్ వచ్చినాయి. ఇంకో ఫైనల్ బిల్ వస్తుంది. ఈ విధంగా కొండపాక మండలే కాదు, మన గజ్వేల్ తాలూకా కాదు, సిద్దిపేట జిల్లా కాదు, తెలంగాణ మొత్తం కూడా ఒక 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు అని పేరు పెట్టిండు, కానీ కొన్ని ఊర్లలో ఇచ్చిండు. కానీ మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు అనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రేవంత్ అన్న ఆధ్వర్యంలో ప్రతి దగ్గర కూడా ప్రతి సంవత్సరం 3500 ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇస్తారు. మరి ఈసారి మా దగ్గర 3500 ఇల్లులో ఒక 2500 ఇల్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకో నెలలనే ఇంకా 3500 ఇల్లు కూడా వస్తున్నాయి. ఎవరు బీదోళ్ళు పేదోళ్ళు ఎంతమంది కట్టుకుంటానా రేపు ఒక నెలలో వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ప్రతి ఒక్క బీదలు కూడా ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇల్లు ఉంటే ఒక ధైర్యం ఉంటుంది. మాకు ఇల్లు ఉంది అని వాళ్ళు ఇంకా కష్టపడి వాళ్ళ లైఫ్లో సక్సెస్ చేసేందుకు ఉంటుంది. ఎందుకంటే ఇల్లు లేకపోతేనే బాధలు ఉంటారు. నాకు ఇల్లు లేదు, నేను ఎట్లా బతకాలి, నేను ఏం చేసుకోవాలని ఆలోచనతో ఉన్నది. ఇల్లు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, ధైర్యం ఇచ్చేందుకే ఈ విధంగా అందరికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత మా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే 2 బిడ్డలు మంచి చదువుకుంటా ఉన్నారు, మంచి కాలేజీలలో సీట్లు వచ్చినాయి, చదువుకుంటా ఉన్నారు. ఇదే కాకుండా ఇవాళ ఇల్లు చూస్తే కూడా చాలా డబుల్ బెడ్రూమ్ కట్టుకొని చాలా మంచిగా ఉంది. వాళ్ళందరూ కూడా ఇవాళ సత్యనారాయణ వ్రతం చేసుకొని ఇళ్ళకి పోయి ఇవాళ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటివరకు కూడా మేము ఏ బిల్లు పెట్టుకుంటే కూడా ఆ బిల్లు టైంలో మాకు ఇచ్చిండ్రు, ఎంకరేజ్ చేసింది గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు. ఇంకొక ఫైనల్ బిల్లు వచ్చేది ఉంది, ఆ ఫైనల్ బిల్ కూడా ఇస్తామని చెప్పినారని కూడా చెప్తాం. కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇస్తామని చెప్పినారు అని చెప్పేసి నిజంగా భార్యాభర్తలు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అమ్మని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 10 సంవత్సరాల నుంచి కూడా మనము డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఇచ్చిండ్రు టీఆర్ఎస్ గవర్నమెంట్, కానీ ఏదో మండలంలో 1 ఊళ్ళోనో 2 ఊళ్ళలోనో ఇచ్చిండ్రు. అవి కూడా కొన్ని కంప్లీట్ కాలేదు. కొన్ని కాంట్రాక్టర్స్కి ఇస్తే కొన్ని చేయలేక చేసి కూడా ఇబ్బందులలో ఉండే. అది ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఎవరి లబ్ధిదారులే కట్టుకోవాలనే దానిలో వాళ్ళకి డబ్బులు శాంక్షన్ 5 lakhs డబ్బులు శాంక్షన్ చేసింది కాబట్టి చాలా సంతోషంగా కట్టుకొని వాళ్ళు చాలా మంచిగా కట్టుకున్నారు. దీన్ని 3500 ఇండ్లలో 2500 ఇండ్లు గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో కంప్లీట్ అయినాయి. ఇంకొక 1000 ఇండ్లు కూడా ఇంకొక 1 monthలో అవుతాయి. అవి కాకుండా ప్రతి ఇయర్కి 3500 ఇండ్లు ఇస్తున్నారు కాబట్టి బీద వాళ్ళు ఎవరైనా రైతులు ఉంటే, బీద వాళ్ళు ఎవరైనా రైతు కూలీలు ఉంటే కూడా వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తూ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మీకు ఎట్లయితే రేవంత్ రెడ్డి మీకు ఆశీస్సులు ఇచ్చి మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎట్లయితే ఇస్తున్నారో, సంక్షేమాలు అన్నీ కూడా ఎట్లయితే చేస్తున్నారో, సన్నబియ్యం కానీ 24 గంటల కరెంటు కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ల వరకు కరెంటు కానివ్వండి, ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి మీరు రేవంత్ రెడ్డికి అండదండలుగా ఉండాలని, మన మున్సిపాలిటీలు అయితే పట్టణాలు అయితే అన్నీ వన్ సైడ్గా రేవంత్ రెడ్డి గారికే ఓట్లు వేసినాయి. ఇప్పుడు రేపు కూడా గ్రామ పంచాయతీలలో కూడా 70% ఓట్స్ రేవంత్ రెడ్డి గారికి వచ్చినాయి. రేపు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఇంకా ఏమైనా ఎలక్షన్స్ వస్తే కూడా ఆ ఎలక్షన్లలో అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా రేవంత్ రెడ్డితోటే వండుకుంటూ, రేవంత్ రెడ్డితోటే చేసుకుంటూ మనం అందరం కూడా బాగుపడాలని కోరుకుంటూ.
అంతకుముందు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు గ్రామ సర్పంచ్ బొమ్మ మల్లయ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు మాత్రమే మంజూరై నిర్మాణం పూర్తవడం ఆనందంగా ఉందని, కానీ ఇంకా సుమారు 20 కుటుంబాలు ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన నర్సారెడ్డి 2 విడతల్లో 10 ఇళ్ల చొప్పున మొత్తం 20 ఇండ్లు మంజూరు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమిరెడ్డి, మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకేం 10th క్లాస్ ఏదైనా Thank you.